కర్నూలు జిల్లా రాజకీయాలపై తనదైన ముద్ర వేసిన భూమా నాగిరెడ్డి వారసుని వేట ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంక్లిష్టంగా మారింది. ఫ్యాక్షన్ రాజకీయాలకు వేదికైన నంద్యాల, ఆలగడ్డ నియోజకవర్గాలలో బలమైన నేతగా కొనసాగిన నాగిరెడ్డికి తగిన వారసుని ఎంపిక చేయడం అంత ఈజీ కాదు అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. నాగిరెడ్డి రెండో కూతురు మౌనికను బరిలోకి దింపుతారా, లేక నాగిరెడ్డి సోదరుడు శేఖర్ రెడ్డి కుమారుడు బ్రహ్మానందరెడ్డి సీన్లోకి వస్తాడన్న ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. ఫ్యాక్షనిజం రాజకీయం కలగలిపిన రాయలసీమలో భూమా వర్గానిది మొదటి నుంచి దూకుడే. ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే నైజం కలిగిన భూమా నాగిరెడ్డి గత 30 ఏళ్లుగా నంద్యాల, ఆలగడ్డ ప్రాంతంలో బాగా పట్టున్న రాజకీయ నాయకుడు. నాగిరెడ్డి లోక్సభకు వెళ్లినా కుటుంబంలో ఎవరో ఒకరు అసెంబ్లీలోనూ పార్లమెంటులోనూ కొనసాగించిన చరిత్ర భూమా కుటుంబానిది. 1991లో తొలిసారి అసెంబ్లీకి ఎన్నికైన నాగిరెడ్డి 1-2 సందర్భాల్లో మినహా ఓటమెరుగని నేతగా చెప్పుకోవాలి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం భూమా నాగిరెడ్డి రాజకీయ ప్రస్థానంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయి. వైఎస్ జగన్ సొంతంగా పార్టీ పెట్టినప్పుడు బంధుత్వం కారణంగా ఆయన వెంట నడిచిన భూమా నాగిరెడ్డి ఇటీవలే తెలుగుదేశం పార్టీలో తిరిగి చేరారు. నాగిరెడ్డి రాకతో నంద్యాల ప్రాంతంలోని తెలుగుదేశం వర్గాల్లో ఒకంత కలవరం నెలకొన్న చంద్రబాబు ఓదార్పుతో ఇంటిపోరు సమసినట్లయింది. తాజాగా నాగిరెడ్డి గుండెపోటుతో హఠాత్తుగా మరణించడం ఆయన ప్రత్యర్థి వర్గాలకి ఊపిరిపోసిన తెలుగుదేశం పార్టీకి సరికొత్త తలనొప్పులు తీసుకువచ్చే సంకేతాలు కనిపిస్తున్నాయి. త్వరలో వచ్చే ఉప ఎన్నికల్లో నంద్యాల నుంచి భూమా వారసుడిగా ఎవరిని ఎంపిక చేయాలన్నది టీడీపీ అధినేత చంద్రబాబుకు సమస్యగా మారే సంకేతాలు కనిపిస్తున్నాయి. అయితే సానుభూతి పవనాలపై దృష్టి పెడితే మాత్రం నాగిరెడ్డి రెండో కూతురు 26 ఏళ్ల మౌనిక వైపే మొగ్గు చూపుతారని అంటున్నారు. అయితే సోదరుడు శేఖర్ రెడ్డి 1991లో ఎమ్మెల్యేగా కొనసాగుతూ గుండెపోటుతో మరణించినప్పుడు ఆయన భార్యను ఉప ఎన్నికల్లో నిలిపేందుకు అప్పట్లో ప్రయత్నాలు జరిగాయి. ఆ ప్రయత్నాలను తిప్పికొట్టిన నాగిరెడ్డి ఉప ఎన్నికల్లో గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. తాజా పరిణామాల్లో నాగిరెడ్డి రెండో కూతురు మౌనికతో పాటు దివంగత శేఖర్ రెడ్డి తనయుడు బ్రహ్మానందరెడ్డి పేరు కూడా బలంగానే వినిపిస్తోంది. బ్రహ్మానందరెడ్డి రాజకీయాల్లో క్రియాశీలకంగానే ఉన్నారు. వైసీపీలో కొనసాగుతున్న కాటసాని రామిరెడ్డి కుటుంబంతో బ్రహ్మానందరెడ్డికి బంధుత్వం కూడా ఉంది. స్థానికంగా ఎంతో కొంత పట్టున్న బ్రహ్మానందరెడ్డి వైపు చంద్రబాబు మొగ్గు చూపుతారా, లేక పెళ్లి చేసుకుని బెంగళూరులో సెటిల్ అయిన మౌనికకు టికెట్ ఇస్తారా అన్న చర్చ మొదలైంది. భూమా నాగిరెడ్డి సోదరులు ముగ్గురు కూడా ఇంచుమించు ఇదే వయసులో గుండెపోటుతో మరణించారు. తాజాగా నాగిరెడ్డి కూడా గుండెపోటుతో హఠాత్ మరణం పాలయ్యారు. ఈ నేపథ్యంలో కుటుంబ నేపథ్యం, రాజకీయ భవిష్యత్తు, ఫ్యాక్షన్ వ్యూహాలు వారసుని ఎంపికలో కీలకమవుతాయని జిల్లాకు చెందిన సీనియర్లు అంచనా వేస్తున్నారు.